ఒక పిట్టగోడ పైన ముగ్గురు దుర్మార్గులు కూర్చుంటారు. వాళ్ళు ఒకరోజు ఇలా పందెం వేసుకుంటారు. మనలో గొప్ప దుర్మార్గుడు ఎవరో చూద్దామా ఫ్రెండ్స్ అని. సరేలే అని ఇద్దరు తలకాపుతారు ముగ్గురు. నెక్స్ట్ డే మార్నింగ్ అదే పిట్టగోడ పైన దుర్మార్గులు కూర్చుంటారు. బ- ఈరోజు రెడీనా ఫ్రెండ్స్ అంటే రెడీ అని తలకాపుతారు ఫ్రెండ్స్. వాళ్ళ ముందర ఒక్కో ముసలామె పెరగకుండా ఎత్తుకొని పోతూ ఉంటది. ఇప్పుడు దాంట్లో ఉండే మొదటి దుర్మార్గుడు, చూడండి నేనే మీకన్నా పెద్ద దుర్మార్గుని ఎలానో చూపిస్తానని ఒక పెద్ద రాయి తీసుకొని ఆ పెరుగుకుండా పైకేస్తాడు. ఆ పెరుగుకుండా మొత్తం కింద పగిలిపోతుంది ఫ్రెండ్స్. చూశారా ఫ్రెండ్స్, నేనే మీలో అందరికన్నా పెద్ద దుర్మార్గుని అని ఒకటి చెప్తాడు. నువ్వేం పెద్ద దుర్మార్గుడు, నేను చూస్తాను అని ఆ పిట్టి గోడపై నుంచి కింద దిగి ఆ ముసలావని అదప్పట అప్పట అని కొడతాడు ఫ్రెండ్స్. కానీ ఆ ఇద్దరు దుర్మార్గులు అలానే కళ్ళు ఎత్తుకొని చూస్తుంటారు. ఒకసారి దగ్గరికి వచ్చి, చూశారా నేనే మీకన్నా పెద్ద దుర్మార్గుని అని చెప్తాడు. నువ్వేం నువ్వేం దుర్మార్గుడివి, నేను నీకన్నా పెద్ద దుర్మార్గుడిని అని చెప్తాడు. నువ్వేం దుర్మార్గుడివి, ఇలానే కూర్చున్నావు కదా, ఇంకేం చేసినావు అంటే, మీరు పెరగకుండా పాడేసిన కొడుతున్న కళ్ళు విప్పి చూస్తున్నాను తప్ప కింద దిగి ప్రశ్నించలే. ఆ ముసలామె ఎవరో తెలుసా, మా అమ్మాయి అని అందరూ ఆశ్చర్యపడతారు. ఇది కథ మీకు అర్థమైందా ఫ్రెండ్? దీనిలో పెద్ద దుర్మార్గుడు ఎవరు? ఆ మూడో వ్యక్తి చూస్తున్న తల్లిని కూడా కళ్ళు విప్పి చూస్తున్నాడు కిందదికి, వాళ్ళతో పోరాడలే. అంతకన్నా పెద్ద దుర్మార్గుడు ఎవరు ఉంటారు ఫ్రెండ్స్? చెప్పండి. మీలో కూడా ఆ దుర్మార్గుడు ఉన్నాడా? అయితే మెసేజ్ చేయండి, కామెంట్ చేయండి. ఓకే, బాయ్ ఫ్రెండ్స్.